ఓకే. ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్. ఇది సెకండ్ పార్ట్. సరే. ద గార్డెన్ అండ్ ద గేట్. వై ఈజ్ హియర్ ఏంజల్స్? చూడండి. ఎదురుచూపు 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 ఎంతసేపు ఎదురు చూస్తూనే ఉన్నారు. చాలా ప్యాషనేటెడ్గా ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ మీద చాలా రోజు రోజుకి ప్యాషన్ పెరిగిపోతూ ఉంది. ఈ పర్సన్ తనని సప్రెస్ చేసుకుంటున్నారు. అది తట్టుకోలేక ప్రేమ పెరిగిపోతూ ఉంది. సో మనసు ఉప్పొంగడం అంటారు కదా, అది బర్డెన్ అయిపోతుంది ఈ పర్సన్కి. అంటే మీ ఎనర్జీస్ వాళ్ళని అలా సక్ చేస్తున్నాయి, పుల్ చేస్తున్నాయి. అంటే మీరు మీ లైఫ్లో చాలా కామ్గా, చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా, చాలా పాజిటివ్గా మీ దైనందిన కార్యక్రమాలు అన్నీ చక్కగా చేసుకుంటూ అవన్నీ మేబీ స్టేటస్ల ద్వారానో ఎట్లనో పెడుతున్నట్టున్నారు. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు. వాళ్ళకి అది బర్డెన్ అయిపోతుంది. ఒక్కోసారి ప్రేమ ఎక్కువైపోయినా కూడా అది జలస్ కింద అయిపోతుంది. పొసెసివ్నెస్ ఎక్కువైపోయినా కూడా అది జలస్ కింద అయిపోతుంది. అదే సిచ్యువేషన్ కనపడుతుంది ఇక్కడ ఈ పర్సన్ది. వై ఈస్ దిస్ యాక్షన్ హియర్ ఏంజల్స్? చూడండి, ఇప్పుడు మీతో మాట్లాడలేకపోతున్నా నేను. అంటే రైట్ సైడ్ వైపు కణతల దగ్గర ఇలా 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 కొడుతూ ఉంది హెడేక్. దానివల్ల నేను మాట్లాడలేకపోతున్నా. పెయిన్, వాళ్ళ పెయిన్ అంతగా బాబోయ్, ఎనర్జీస్ మాత్రం చాలా టూ మచ్గా ఉన్నాయి. బాగా పెయిన్గా ఉన్నారు వాళ్ళు. యాక్షన్, వాళ్ళకి ఒక హోప్ అయితే ఉంది. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే నేను మేబీ మీరు యాక్సెప్ట్ చేస్తారేమో. దేవుణ్ణి కూడా ప్రే చేస్తున్నారు. చూడండి దాని కింద కింగ్ ఆఫ్ కప్స్. ప్రేమ చాలా ఉంది. యాక్షన్ తీసుకొని మీతో మాట్లాడాలనుకుంటున్నారు. బట్ ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి అని కూడా ఆలోచిస్తున్నారు. ఒక హోప్తోనే మీ లైఫ్లోకి తిరిగి యాక్షన్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ నెంబర్ కూడా చూడండి, 17. 8 నెంబరు స్ట్రగుల్స్, అబ్స్టాకిల్స్, అబండెన్స్ చాలా ఉంది. 8 నెంబరు డివినిటీ నెంబరు, కర్మ నెంబరు. సో ఇప్పుడు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటే పాసిబిలిటీస్ ఎంతవరకు, ఒక హోప్తో మాత్రమే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ హోప్స్ కోల్పోయినారు. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది, మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయారు. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ. ప్రేమ అయితే చాలా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడు, నువ్వే నాకు ధైర్యం ఇవ్వు, నువ్వే నాకు నా రిలేషన్ని చూడండి బెగ్ చేస్తున్నాడు భగవంతుడికి. ఈ రిలేషన్ని కాపాడు, నాకు కావాలి, నాకు ఈ రిలేషన్లోనే హ్యాపీనెస్ ఉంది, ఆ పర్సన్ని నా లైఫ్లోకి మళ్ళీ తిరిగి పంపించు. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఈ రిలేషన్లో వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఈ రిలేషన్ని గ్రోత్ వైపుకి తీసుకెళ్ళాలి, కంటిన్యూ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. రైట్, నెక్స్ట్ ఈ డెక్తో చూస్తాను ఈ ఎనర్జీస్ ఎందుకు ఇలా చెప్తున్నారు అని. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ energize these cards. Please connect these cards. Please connect these cards. ఓకే, ఇక్కడికి మీ పర్సన్ ప్రస్తుతం వాళ్ళ ఆలోచన ఏంటి అనేది చెప్పాను. వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. డెఫినెట్గా 2 కార్డ్స్ ఇక్కడ యాక్షన్ కార్డ్స్ కనిపించినాయి. సో కాకపోతే వీళ్ళకి 50-50 హోపే ఉంది. భగవంతుని అయితే ప్రే చేస్తున్నారు మీ విషయంలో. చాలా నాకు ఒక 5 minutes రైట్ సైడ్ కణత దగ్గర ఇలా 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 కొట్టేసుకుందనమాట. హెడేక్, మాట్లాడలేకపోయాను. ఇప్పుడు కూడా మైల్డ్గానే ఉంది. మీ పర్సన్ టూ మచ్గా థింక్ చేస్తున్నారు, టూ మచ్గా. ఎంత ఓవర్ థింకింగ్ అంటే మేబీ మీకు పాస్ట్లో ఈ పర్సన్ చెప్పుండొచ్చు, నాకు అసలు తలనొప్పి అంటేనే తెలియదు, కడుపు నొప్పి అంటేనే తెలియదు అని. బట్ ఇప్పుడు అవే తెలిసి వస్తున్నాయి ఈ పర్సన్కి.
బీభత్సమైన హెడేక్, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మేబీ నెక్ పెయిను, బీపీ ఇష్యూసు, వెన్ను బ్యాక్ పెయిను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డైజెషన్ ఇష్యూస్, ఈ టైప్ ఆఫ్ హార్ట్ పెయిన్, హార్ట్కి సంబంధించి, బ్లడ్కి సంబంధించి, తలకి సంబంధించి, హెడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కి సంబంధించి పెయిన్ ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. లిటరలీ మేబీ మీకు కనెక్ట్ అయిన తర్వాత కూడా చెప్పొచ్చు ఈ విషయం. సరే, ఇది క్లారిఫై చేద్దాం. ఐ డిడ్ నాట్ రియలైజ్డ్ ఎర్లియర్ దట్ దిస్ లవ్ ఈజ్ డీప్ ఇన్సైడ్ మీ. ఎస్, ఇప్పుడు ఇదంతా కూడా ఇదే కార్డు డినోట్ చేస్తుంది. ఆ పర్సన్ ఇప్పుడు నేను ఏదైతే రీడింగ్ చెప్పానో ఈ పర్సన్ మెసేజ్ ద్వారా కూడా, ఫస్ట్ మెసేజ్ ద్వారా కూడా అదే చెప్తున్నారు. నేను ఇంతకు ముందు నాలో నీ మీద ఇంత డీప్ ఫీలింగ్ ఉంది, డీప్ లవ్ ఉంది అనేది నేను రియలైజ్ అవ్వలేదు. నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నేను గుర్తించలేకపోయాను. నాలో నీ మీద ఇంత ప్రేమ ఉందా, ఇంత ఎమోషన్స్ ఉన్నాయా? ఆకతాయితనంగా తీసుకున్నారు ఈ పర్సన్. వాళ్ళని వాళ్ళు డినై చేసుకుంటూ ఆకతాయితనంగా తీసుకున్నారు. ఎప్పుడు సీరియస్నెస్ లేదు ఈ పర్సన్. ఆల్ ఆఫ్ సడన్ రియలైజ్ ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ సడన్ స్ట్రాంగ్ వార్నింగ్, ఆల్ ఆఫ్ సడన్ రియలైజేషన్, ప్రేమ. అప్పటి వరకు ఈ బ్రేకప్లో మీరు ఈ రిలేషన్ నుంచి పక్కకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన అబ్స్టాకిల్స్, ఫేస్ చేసిన అనుభవాలు, ఇవన్నిటిని బట్టి వాళ్ళు చాలా మారారు అనేది కనపడుతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్లో రియలైజేషన్ వచ్చి హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి, ఇప్పుడు దాకా నేను చాలాసార్లు చెప్పాను కదా ఇంతకాలంలో ఈ పర్సన్కి అన్ని చక్రాలు బ్లాక్ అయిపోయినాయి అని చెప్పి. సో ఇప్పుడు ఈ పర్సన్ హార్ట్ చక్ర ఓపెన్ అయింది. వై ఇస్ దిస్? ఐ డిడ్ నాట్ రియలైజ్డ్ ఎర్లియర్ దట్. చూడండి, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారమ్మా. నాకు అందుకే ఇంత పెయిన్ ఉంది హెడ్ నిన్నటి నుంచి. ఇంత సాడ్ ఎనర్జీ. ఇది ఎవరి పర్సనో ఐ డోంట్ నో, కలెక్టివ్ రీడింగ్ కదా, బట్ టూ మచ్ ఆఫ్ సాడ్. అబ్బా చూడమ్మా, చూడండి, 9 ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ కప్స్. ఇంకేం చెప్పాలి? వాళ్ళు మీకు బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు, చెప్పట్లేదు, వాళ్ళని వాళ్ళు ప్రిటెండ్ చేసుకుంటున్నారు, బౌండరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. లిటరల్లీ ఏడుస్తున్నారమ్మా, డౌటే లేదు. డబుల్ కన్ఫర్మేషన్. 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇంకో డెక్ నుంచి, 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఈ డెక్ నుంచి, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇది ఇందాక కూడా చూపించాను కదా 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. చూడండి, బాటమ్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ కప్స్. ఇదిగోండి ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఈ డెక్ నుంచి కూడా చూసారా. 8 ఆఫ్ సోర్స్, 9 ఆఫ్ సోర్స్. ఈ డెక్ నుంచి 9 ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ కప్స్. బాబోయ్, నాకు తల తిరుగుతున్నట్టుంది. చాలా పెయిన్గా అనిపిస్తుంది నాకు ఎనర్జీస్. లిటరల్లీ ఈ పర్సన్ మీరు పాస్ట్లో ఏమైతే చేస్తున్నారో, ఇక్కడ నేను 7 ఆఫ్ సోర్స్ రివర్స్ వచ్చినప్పుడే అనుకున్నాను విత్ క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ కప్స్. చాలా ప్రేమ ఉందమ్మా. వాళ్ళు మిమ్మల్ని ఏదైతే చేస్తున్నారో పాస్ట్లో, ఏదైతే బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారో క్వైట్ ఆపోజిట్లో ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడు మీరు ఏ ఎనర్జీస్లో ఉన్నారో వాళ్ళ మీద ట్రూ ఫీలింగ్స్, ట్రూ ఎమోషన్స్, ట్రూ సోల్ తోటి ఇప్పుడు అదే ఫీలింగ్లో, అంతకంటే మల్టిప్లై అయిన ఫీలింగ్స్లో ఉన్నారు ఇప్పుడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఎందుకనంటే కాకపోతే వాళ్ళు ప్రిటెండ్ చేస్తున్నారు, అది డిఫెండ్ చేస్తున్నారు, బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు. మీ దాకా ఈ ఎనర్జీస్ వాళ్ళకి కనిపించట్లేదు, అంటే మీకు తెలియకుండానే కాపాడుకుంటున్నారు. ఎంత పెయిన్, ఫస్ట్ కార్డ్ నుంచి కూడా వాళ్ళు ఎంత పొసెసివ్ ఫీల్ అవుతున్నారు అనేది క్లియర్గా కనపడుతుంది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మీ లైఫ్లో. మీరు ఇంకొకటి ఇందాక ఇక్కడ కార్డ్స్లో కనిపించినట్టు మీ లైఫ్లో కూడా వేరే ఆప్షన్ ఏదో ఉందమ్మా. మీ ఫ్యామిలీనో, లేకపోతే మీరు న్యూ పర్సన్తో రిలేషన్లోకి రావడమో, లేకపోతే మీరు మ్యారేజ్ చేసుకొని మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడమో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు.
చాలా చాలా పొసెసివ్ ఫీల్ అవుతున్నారు. అంటే ఎక్కెక్కి ఏడుస్తున్నారు అంటారు కదా! ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది నాకిక్కడ. ఏంటిది అసలు టూ మచ్ ఆఫ్ పెయిన్ అది. సత్యం. టూ మచ్ ఆఫ్ పెయిన్. ఇంత. బాబోయ్! అలాంటప్పుడు ఎందుకు ఇట్లాంటి నికృష్ట పనులు చేసి ఎందుకు దూరం చేసుకుంటారు? దేవుడు అదృష్టాన్ని ఒక్కసారి తలుపు తట్టి పంపిస్తారమ్మా. దాన్ని నిలబెట్టుకోవాలా. అది నిలబెట్టుకోలేక ఈ పర్సన్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ నేను ఓడిపోయానని నాకు ఇదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. చూడండి ఈ ఒక్క కార్డ్ దగ్గర నేను ఎంతసేపు ఆగిపోయినాను. ఎనర్జీస్ చూడండి ఎట్లా వచ్చినాయో. సాయిరామా. లిటరల్ వీలైతే ప్రే చేయండి అమ్మా. ఎందుకంటే ఇట్లాంటి పెయిన్లో ఏం డెసిషన్స్ తీసుకుంటారు, ఏమైపోతారో, హెల్త్ పరంగా ఏమైపోతారో కూడా అర్థం కావట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. చూడండి. నేను వెంటనే కార్డ్ కట్ చేసుకోవాలి. నాకు అట్లా ఉంది ఎనర్జీస్. అంత పెయిన్ఫుల్ ఫీల్ అవుతున్నాను నేను. విల్ యూ యాక్సెప్ట్ ద రియల్ మీ అడుగుతున్నారు. చెప్పండి నేను ఎలా ఉన్నానో. అంటే మేబీ ఈ పర్సన్ పాస్ట్లో ఈ పర్సన్ లైఫ్లో సమ్ రెస్పాన్సిబిలిటీస్ ఏదో ఉన్నట్టున్నాయమ్మా. వాళ్ళు దాని నుంచి మీ వైపుకి కేవలం మేబీ మీ ఇద్దరికి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండుండొచ్చు పాస్ట్లో. ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించడానికి అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నారు. అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారు. కానీ మనసులో మీరే ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ చేత అలా చేయించినాయి పాస్ట్లో. బట్ ఈ పర్సన్ ఇప్పటికి కూడా మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోతుంటే పెయిన్ ఫీల్ అవుతున్నారు లిటరల్లీ. కాకపోతే ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే నేను ఎలా ఉన్నానో నన్నుగా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతున్నారు. మరి ఈ మాట ఎందుకు అంటున్నారు చూద్దాం. మళ్ళీ నన్ను అర్థం చేసుకొని 8 ఆఫ్ కప్స్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. పాస్ట్ అంటే అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షం అయిపోవాలి. కాకపోతే అలా ఉంది వాళ్ళ ఎనర్జీస్. మీరేమో ఎమోషనల్గా నువ్వు నాకు వద్దు అనుకొని మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఏం కోరుకుంటున్నారు? నేను ఎలా ఉన్నానో నన్ను అలాగా యాక్సెప్ట్ చేయవా ప్లీజ్ అని అడుగుతున్నారు. నేను నీ లైఫ్లో తిరిగి రావాలి అనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేయి. నేను ఎలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలో నువ్వు మాత్రమే నాకు గైడ్ చేయగలవు. నీ సపోర్ట్తోనే నేను బయటకు రాగలను. మన ఇద్దరు ఫ్యూచరు జనరేట్ చేసుకోవాలి అనుకుంటే, బిల్డప్ చేసుకోవాలి అనుకుంటే, ఇద్దరు కలిసి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. నీ సపోర్ట్ కావాలి నాకు. నన్నుగా ఇప్పుడున్న నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో నన్నుగా నువ్వు యాక్సెప్ట్ చేయగలవా అని అడుగుతున్నారు. వై యూ డిడ్ దిస్ టు మీ? ఎందుకు చేసావు ఇట్లాగా? ఈ పర్సన్ మిమ్మల్ని అడుగుతున్నారా? మీరు ఈ పర్సన్ అడుగుతారు అనుకుంటున్నారో చూద్దాం. వై? ఎందుకు చేశారు? బాబోయ్, నేను మాట్లాడుతుంటే కూడా పెయిన్. నాకు బ్యాక్ నెక్, తలకి నెక్కి జాయింట్ ఉంటుంది చూడండి, అక్కడికి పెయిన్ వస్తుంది. చూడండి బాటమ్ ఎనర్జీ ఇందాక ఏదైతే వచ్చిందో, బాటమ్ ఎనర్జీ ఏదైతే వచ్చిందో ఇంతసేపు షఫుల్ చేశాను, మళ్ళీ అదే ఎనర్జీ వచ్చింది చూడండి. ఎందుకు ఇట్లా చేసావు అని అడుగుతున్నాం. డెత్ ఎనర్జీ ఎండ్ చేసుకొని మేబీ మీ రిలేషన్, చెప్పాను కదా ఇందాకే, మీరు మీ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ని యాక్సెప్ట్ చేసినట్టున్నారు. ఎమోషనల్గా ఈ పర్సన్ నుంచి దూరం అయిపోయి ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకొని బౌండరీస్ క్రియేట్ చేసేసుకొని మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోయినట్టున్నారు. ఇది ఒక సినారియో. ఎందుకు ఇట్లా చేసావు అని అడుగుతున్నారు. నేను చాలా మారిపోయాను. ఇంకొంత సినారియోలో మీరు ఈ పర్సన్ని అడుగుతారు, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మారిపోయావు? మొదటి నుంచి నాతో బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ మారిపోయావు? ఎందుకు నా విషయంలో ఇలా చేసావు? నీ లైఫ్లో వాళ్ళు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వాళ్ళతోనే ఉండాల్సింది. మరి నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? నా లైఫ్లోకి వచ్చి కమిట్మెంట్ ఇవ్వకుండా ఎందుకు ఎమోషనల్గా నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయావు అని మీరు ఎక్కడ అడుగుతారు?
అనే ఇది కూడా ఉంది. వై యూ డిడ్ దిస్ టు మీ, ఎందుకు నాకు ఇలా చేశాను మీరు అడుగుతారు. ప్లస్ ఈ పర్సన్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మారి మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ చేసి మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు నా విషయంలో ఇలా చేసావు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు నన్ను, ఎందుకు సైలెంట్ అయిపోయావు, ఎందుకు నీ లైఫ్లో నువ్వు నన్ను వదిలేసి మూవ్ ఆన్ అయిపోయావు అని కూడా ఈ పర్సన్ నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు. ఐ విల్ హీల్ ఆల్ యువర్ పెయిన్. వై ఈజ్ హియర్ ఏంజల్స్? క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్ ఇందాక కూడా వచ్చింది కదా. ఈ రిలేషన్లో వాళ్ళు వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు, మీ నమ్మకాన్ని చూరగొనాలి అనుకుంటున్నారు. అది ఎంత టైం అయినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, నేను నీ లైఫ్లోకి వచ్చి నేను హీల్ చేయాలి అనుకుంటున్నాను. నిన్ను చూడండి, ఒక క్లారిటీకి అయితే వచ్చి యాక్షన్ తీసుకోవాలైతే అనుకుంటున్నారు. ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ హోప్స్. ఇందాక వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, కరెంట్ సిచ్యువేషన్స్ నేను చెప్పినప్పుడు ఇక్కడ కూడా చెప్పాను. వాళ్ళకి 50 ఆశ, ఒక హోప్ అనేది, ఓకే ఇది మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది, ఈ రిలేషన్ మళ్ళీ రీబిల్డ్ అవుతుంది, రీబర్త్ ఉంది, మళ్ళీ మా ఇద్దరి మధ్య న్యూ స్టార్ట్ అవుతుంది అనే ఒక హోప్ అయితే 50-50 ఛాన్సెసే ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నా చూడండి, నేనన్నా ఈ 50-50 ఛాన్స్ చెప్పా. ఇప్పుడు ఈ పర్సన్ వాళ్ళంతటా వాళ్ళు చెప్తున్నారు ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ హోప్స్. అన్ని ఆశలు చూడండి, బాటమ్ ఎనర్జీ 7 ఆఫ్ సోర్స్, అన్ని ఆశలు అంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఒక మాస్క్ వేసుకొని చూడండి, 2 ఆఫ్ సోర్స్ కన్ఫ్యూజన్లో ఒక మాస్క్ వేసుకొని మీ మీద ఇంత ప్రేమ ఉన్నా కూడా మాస్క్ వేసుకొని నటించారు. లేదు నీ మీద ప్రేమ లేదు, నేను త్యాగం చేశాను, బికాస్ ఆఫ్ సో మెనీ ఇష్యూస్. వాళ్ళ మెంటాలిటీ కావచ్చు, ఈగో ప్యాటర్న్స్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ కావచ్చు, వాళ్ళు మైండ్ గేమ్స్ కావచ్చు, ట్రిక్కరీగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, అంటే ఏది కూడా అతి అయితే అతి అనర్థాలకు మూలం. అది ప్రేమైనా మైండ్ గేమ్స్ అయినా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడాల్సి వస్తుంది. లిటరల్లీ నేను చెప్పింది మీకు అది హార్ష్గా అనిపించినా నేను మిమ్మల్ని కూడా అంటున్నా, అతి ప్రేమ అనర్థాలకి దారితీస్తుంది. అతి ప్రేమ మీరు తీసుకున్న గోతిలో మీరే పడాల్సి వస్తుంది. అట్లనే అతి మైండ్ గేమ్స్ కూడా అంతే. మీరేమో అతి ప్రేమతో మీరు తీసుకున్న గోతులో మీరు పడ్డారు, మీ పర్సన్ అతి మైండ్ గేమ్స్, కన్నింగ్ నేచరు. అంటే మైండ్ గేమ్స్ అంటే ఎట్లాగా, మిమ్మల్ని అవాయిడ్ చేసే కొద్దీ మీరు ఎంటపడుతూ ఉంటారు, మీతో మాటలు తగ్గించే కొద్దీ మీరు మాట్లాడు టైం ఇవ్వని మీ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి. వీళ్ళు అలా మైండ్ గేమ్స్ ఆడారు, వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. మీరే వాళ్ళే దిక్కు అన్నట్టు అతి ప్రేమతోటి మీరు తీసుకున్న గోతులో మీరే పడ్డారు. ఏది అతి సర్వత్రా వర్జయేత్, అతి వద్దు. రైట్? వాళ్ళు ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు, నేను హోప్స్ కోల్పోయాను, నేను తీసుకున్న గోతులో నేనే పడ్డాను, హోప్స్ కోల్పోయాను అనే దీంట్లోనే ఆలోచిస్తున్నారు. ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ ఈజ్ యువర్ నేమ్. ఈరోజు ఇంత పెయిన్ పడుతూ, ఇంత సారో సిచ్యువేషన్లో రాత్రి పడుకోబోయే ముందు నిద్ర పట్టట్లేదు ఈ పర్సన్కి. ఇందాక కూడా చూపించాను కదా, నిద్ర పట్టట్లేదు, టూ మచ్ ఆఫ్ పెయిన్, నైట్ మేర్స్, నిద్రలేమి. దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ డైజెస్ట్ కాదు, ఫుడ్ తినబుద్ధి కాదు, డైజెస్ట్ కాదు, తిన్నా హెల్త్ ఇష్యూస్, నిద్ర లేదు, తిండి లేదు, ఏమవుతుంది, మైండ్ ఖాళీ లేదు, లో ఎనర్జీ, ఏమవుతుంది, హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అదే ఇక్కడ జరుగుతుంది. రాత్రి పడుకున్న లేచిన మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్. మేబీ మీ పర్సన్ ఈ రిలేషన్ ఇంతటితో ఎండ్ అయిపోయింది అని బాధపడుతుండొచ్చు, లేదా మీరు యాక్సెప్ట్ చేయరు, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరు అన్న ఒక పెయిన్ కావచ్చు. అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకేం నా చేతిలో లేదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీలో ఇంత పెయిన్ పడుతున్నారు ఈ పర్సన్. అండ్ మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉండుండొచ్చు.
లేదా మీ ఇద్దరి మధ్య ఒక పాస్ట్ లైఫ్ కర్మ ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయే సిచ్యువేషన్ కూడా దగ్గరలో ఉండుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఒక మాట చెప్తున్నా, మీ పర్సన్ అయినా మీరైనా లెసన్స్ ఒక సపరేషన్ మీ ఇద్దరి మధ్య వచ్చింది అని అంటే మీరేదో నేర్చుకోవాలి లెసను, ఈ పర్సన్ ఏదో నేర్చుకోవాలి. ఆ లెసన్స్ నేర్చుకొని ఇద్దరు ఈక్వల్ స్టేజ్కి వచ్చినప్పుడే మీకు యూనియన్ జరుగుతుంది. మీరు లెసన్ నేర్చుకోకపోయినా, ఈ పర్సన్ లెసన్ నేర్చుకోకపోయినా యూనియన్ లేట్ అయిపోతుంది. లేదు, మీరు లెసన్ నేర్చుకొని అవేక్నింగ్ అయిపోయి మీరు ఓకే నా బుద్ధి వచ్చింది అని మీరు రియలైజ్ అయినా, ఈ పర్సన్ రియలైజ్ కాకపోయినా అక్కడ బ్రేక్ అవుతుంది, డిలే అవుతుంది యూనియన్. లేదు, ఈ పర్సన్ రియలైజ్ అయ్యి ఈ పర్సన్ తన తప్పు తను తెలుసుకొని లెసన్ నేర్చుకొని మారి ఉన్నా, ఇక్కడ మీరు మారకుండా స్టబ్బోన్గా నేను క్షమించను, నేను యాక్సెప్ట్ చేయను, నాకు వద్దు ఇంకా, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీలో మీరున్నా కూడా ఇక్కడ మీ ఇద్దరికి యూనియన్ లేట్ అవుతుంది. దిట్ ఈస్ ద పాయింట్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే. ఇందాక చెప్పాను కదా, నేను నీకు చెప్పినా చెప్పకపోయినా నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. వై ఈస్ దిస్ కార్డ్ ఏంజల్స్? 8 ఆఫ్ సోర్ట్స్. చెప్పానా మీ ఆలోచనలోనే, ఇక్కడ డెక్ నుంచి కూడా 8 ఆఫ్ సోర్ట్స్, 8 ఆఫ్ సోర్ట్స్. సో మీ ఆలోచనలోనే ఈ పర్సన్ స్టక్ అయిపోయినారమ్మా. మీ ఆలోచన నుంచి ఈ పర్సన్ ఇప్పుడు కాదు, జీవితంలో ఎప్పటికీ బయటికి రాలేరు. మీకు వాళ్ళు ఎలా పోర్ట్రే చేస్తున్నా, వాళ్ళు ఎలా బయటికి యాక్షన్స్ చూపిస్తున్నా, షుడ్ ఐ సే ఆర్ షుడ్ ఐ హైడ్ వాట్స్ ఇన్ మై హార్ట్? నేను నీకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు. లిటరల్లీ అందుకే ఈ మధ్యకాలంలో మీరు చాలా లో ఎనర్జీలో, ఆల్ ఆఫ్ సడన్ చాలా పెయిన్లో ఉండడానికి కారణము ఇదే. ఇంత పెయిన్ ఇప్పుడు కొంచెం నాకు హెడేక్ కొంచెం తగ్గింది. రైట్ సైడ్ పార్ట్ అసలు బీభత్సంగా ఉన్నింది, ఇప్పుడు కొంచెం మైల్డ్గా తగ్గిందనమాట. సో మీరేమో మీ డెడికేషన్లో, మీ హార్డ్ వర్క్లో, మీ సెల్ఫ్ ఫోకస్డ్గా మీరున్నారు. తనని ఇండల్జ్ చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేసుకుంటూ ఆ వర్క్ చేస్తూ మిమ్మల్ని మర్చిపోవాలి, మీ ఆలోచన నుంచి పక్కకు రావాలనుకుంటున్నారు. అది వల్ల కావట్లేదు. ఎవ్రీడే మై లవ్ ఫర్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఇందాక కూడా చెప్పానమ్మా ఈ మాట. రోజు రోజుకి మీ మీద ప్రేమ అనేది చాలా 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 ఎక్కువ అవుతుంది. ఈ కార్డ్ చూసి చెప్పాను. ఈ 2 డబల్ కన్ఫర్మేషన్ కార్డ్స్ వచ్చినాయి కదా, సో అది చూసి చెప్పాను ఇందాక. దట్టు మేజర్ కార్డు ఏంజల్ ఆఫ్ లవ్ కూడా, రైట్? ఇక్కడ ప్రతిరోజు రోజు రోజుకి మీ మీద ప్రేమ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది, కానీ తగ్గట్లేదు ఈ పర్సన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్. కానీ ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు, మీకు ఏదో గిఫ్టో లేకపోతే ఇంకేదో తీసుకొని రావాలి, యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్కి ఏమనుకుంటున్నారంటే, మీకు ఈ పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంది అన్ని రకాలుగా. అంటే ఈ పర్సన్ మీరు కోరుకున్నంత గొప్పగా ఇవ్వలేకపోయినా వాళ్ళు స్మాల్ ఆఫరే మీకు ఇవ్వగలరు అనేది ఇక్కడ కనపడుతుంది. యు ఆర్ మై సోల్మేట్. ఏస్ ఆఫ్ పెంటికల్స్, స్టెబిలిటీ. ఈ పర్సన్కి మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్న ఫీలింగ్ ఉంది. ఈ పర్సన్ని ఎవరో గైడ్ చేస్తున్నారమ్మా, పాజిటివ్గానే గైడ్ చేస్తున్నారు. మంచి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోండి. వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తున్నారు. ప్లస్ సొసైటీ గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. మేబీ హెరోఫెంట్ ఎనర్జీ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే, మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ అన్నట్టు కనపడుతుంది. ట్రెడిషనల్ బిలీఫ్స్, ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న ఫ్యామిలీ నుంచి బిలాంగింగ్ చేస్తున్న పర్సన్ కావచ్చు. స్పిరిచువల్గా కూడా అక్కడ కూడా థర్డ్ పార్టీ అంత ఈజీగా తీసుకునే పర్సన్ కాదు. సో అక్కడ భయపడుతున్నారు, మీకు భయపడుతున్నారు, ఇక్కడ భయపడుతున్నారు. ఏం చెప్పాలా పర్సన్ పరిస్థితి? కానీ వాళ్ళ సోల్ మాత్రం మీకోసమే పరితపిస్తుంది.
అందుకే చెప్తున్నారు యు ఆర్ మై సోల్మేట్ అని. మీకేదో స్టెబిలిటీ ఆఫర్ ఇవ్వాలి అంటే సొసైటీ పరంగా మీకొక మీ రిలేషన్‌కి ఒక పేరు ఇవ్వాలి. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు యాక్షన్స్ తీసుకోవాలి? హ్మ్. ఏం యాక్షన్స్ తీసుకోవాలి ఇప్పటి నుంచే అనేది ఆలోచిస్తున్నారు. అండ్ నాకు ఇంట్యూషన్ వస్తుంది దానికి. ఈ పర్సన్ మేబీ లా చదువుతుండొచ్చు. లేకపోతే లాజికల్‌గా లాజికల్ థింకింగ్ ఉన్న పర్సన్ కావచ్చు. ఆహ్, చాలా తెలివైన పర్సన్ అని కనపడుతుంది. కానీ ఆ తెలివితేటల్ని పాస్ట్‌లో నెగటివిటీ కోసం మాత్రమే యూజ్ చేశారు. నిజంగా వీళ్ళకున్న తెలివితేటల్ని మంచికి ఉపయోగిస్తే చాలా గ్రోత్ ఉంటది. బట్ వీళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారది. సమ్‌టైమ్స్ ఐ ఫీల్ యూ డోంట్ లవ్ మీ. మీ బిహేవియరు, మీ యాటిట్యూడు, మీ యాక్షన్స్ ఇవన్నిటిని బట్టి ఒక్కోసారి అసలు మీరు వీళ్ళని లవే చేయట్లేదు, ప్రేమించట్లేదు. చూడండి ఇందాక బాటమ్ ఎనర్జీ వచ్చింది ఇది 4 ఆఫ్ కప్స్. ఇప్పుడు ఎంత షఫుల్ చేసిన తర్వాత కూడా ఈ ఎనర్జీనే వచ్చింది. మీరు యాక్సెప్ట్ చెయ్యరు, రిజెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అదొక ఫీలింగ్ భయం ఉంది. ప్లస్ ఇప్పుడు వీళ్ళకి మీరు యాక్సెప్ట్ చేసినా, రిజెక్ట్ చేసినా మీరే కావాలి. ఇంక మీరు తప్ప ఇంకేది వద్దు. వీళ్ళ లైఫ్‌లో ఇంక ఏ ఆఫర్స్ లేవు. నాకింకేది వద్దు. నువ్వే కావాలి. నిన్నే గెలుచుకుంటాను. 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. చూడండి తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీరే. పెయిన్‌లో ఉన్నారు కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడమో, మీ కమిట్మెంట్ ఇవ్వడమో, మిమ్మల్ని గెలుచుకోవడమో మళ్ళీ తన లైఫ్‌లోకి ఈ యాక్షన్ తీసుకొని ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. వై ఈస్ దిస్? ఐ మిస్ యూ. చూడండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ. ఎంత డబుల్ కన్ఫర్మేషన్స్ వస్తాయి మన రీడింగ్స్ చూడండి. ఐ మిస్ యూ. కర్మ రోల్ ప్లే అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి? వెయిట్ ఏ మినిట్. ఇది తీసుకుందాం. ఇప్పుడు ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇది అనుకోండి ఏమవుతుంది, ఒకప్పుడు మీరు ఈ ప్లేస్లో ఉన్నారు సాడ్ ఎనర్జీలో, లో ఎనర్జీలో. ఇప్పుడు మీ పర్సన్ ఏ ఎనర్జీస్లో ఉన్నారు, వాళ్ళు అప్పుడు చాలా ఈగోయిజంతో, చాలా పాజిటివ్గా యాటిట్యూడ్ తోటి, చాలా కేర్లెస్ చేస్తూ ఈ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చక్రము ఇలా తిరిగింది. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుంది, ఈ సాడ్ ఎనర్జీ ఎటు వాళ్ళ వైపు పోయింది, ఈ పాజిటివ్ ఎనర్జీ మీ వైపు ఉంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావడానికి అది చెప్పాను అనమాట. ఓకేనా? ఆ టైప్ ఆఫ్ కర్మ చాలా మీరు ఒకప్పుడు ఈ పర్సన్ని ఎంత మిస్ అయ్యి ఏడ్చారో మల్టిప్లై అయ్యి ఇప్పుడు ఆ పర్సన్ ఏడుస్తున్నారు అట్లాగా లిటరల్లీ. సరే ఇప్పుడు మీ పర్సన్ వాయిస్లో నేను రీడ్ చేస్తాను. ఇప్పుడు మీ పర్సన్ వేలో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ వాయిస్లోనే చెప్తాను. హాయ్ బంగారు, ఎలా ఉన్నావు? నీ విషయంలో నేను చాలా 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 గిల్టీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పాలనుకుంటుంది ఇదే. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా. నిన్ను కాదు అని సమ్ అదర్ పర్సన్ని నేను చూస్ చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా. దయచేసి నన్ను క్షమించు. ఈరోజు కాకపోయినా రేపటికైనా ఎప్పటికైనా నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నాను. నాకు మళ్ళీ నీ లైఫ్లోకి రావాలని ఉంది. మళ్ళీ మన రిలేషన్ని ప్యాచప్ చేసుకొని మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలని ఉంది. కానీ
నువ్వు నా మీద చాలా 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 కోపంగా ఉన్నావు, నాకు తెలుసు. నీ లైఫ్‌లోకి ఏ రకంగా తిరిగి రావాలో, ఏ ఆపర్చునిటీస్, ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో వెతుకుతున్నాను. కానీ ఎక్కడా నువ్వు నాకు అవకాశం ఇవ్వట్లేదు. నీ బిహేవియరు, నీ హ్యాపీనెస్సు, నీ లైఫ్‌లో నువ్వు మూవ్ ఆన్ అయిపోయావను ఇలాంటివి చూస్తున్నప్పుడు నాకు గుండె తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకప్పుడు ఇదే పెయిన్ కదా నువ్వు పడుంటావు. బట్ నేను ఆ రోజు ఎందుకు తెలుసుకోలేకపోయాను? నాలో నీ మీద ఇంత ప్రేమ ఉందని నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నా. నాకెందుకు ఇంత పెయిన్ ఉంటుంది? నువ్వు నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను ఇంత పెయిన్ ఫీల్ అవ్వలేదు. అవును, నేను తప్పే చేశాను. నీకొక క్లారిఫికేషన్ ఇవ్వకుండా నీ లైఫ్‌లో నుంచి నిదానంగా నేను వెనక్కి తగ్గుతూ, నా సేఫ్టీ, నా సేఫ్ జోను, నా స్వార్థము, నా హ్యాపీనెస్, నా ఫ్యామిలీ నేను చూసుకొని, నాది నాకే ఇంపార్టెంట్ అనుకొని పక్కకొచ్చేసా. కానీ నీ సిట్యుయేషన్ ఏంటి? నువ్వు ఎలా మానసికంగా అయిపోతున్నావు అనేది నేను గుర్తించలేకపోయాను. ఫీల్ అవ్వలేకపోయాను. అసలు తర్వాత కూడా నువ్వేంటి? నువ్వేమైపోయావు? నీ సిట్యుయేషన్ ఏంటి అనేది నేను పట్టించుకోలా. కాకపోతే నా మీదకి రాకూడదు అన్న ఒక దీంతోటి నువ్వేమన్నా చేసుకుంటావేమోనని అప్పుడప్పుడు ఒక మెసేజ్ అట్లా పెట్టేవాడిని. కానీ ఈరోజు నేను చేసుకుంది చాలా రాంగ్. నేను తొందరపడ్డాను. పోయి ఎక్కడికొచ్చి ఇరుక్కుపోయాను. నేను ఇక్కడ ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో నీకు తెలీదు. నువ్వు నీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోయి ఉన్నావు. నీ లైఫ్‌లో నువ్వు హ్యాపీగా ఉన్నావు. నేను అది చూసి తట్టుకోలేకపోతున్నా. నాకెందుకు ఇంత జెలస్ వస్తుంది? నేను ఎందుకు ఇంత పస్సుగా ఫీల్ అయిపోతున్నాను? నాకెందుకు ఇంత హార్ట్ పెయిన్ వస్తుంది? ఎప్పుడూ రాని తలనొప్పి డైలీ అనుభవిస్తున్నా ఇప్పుడు నేను. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? నేను నిన్ను మర్చిపోగలను అనుకొని హ్యాపీగా నీ నుంచి అమ్మయ్య దూరం అయిపోయాను, అమ్మయ్య వదిలించుకున్నాను అని ఫీల్ అయిపోయి రిలాక్స్ అయిన రోజు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు ఎందుకు నేను ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నానో నాకే అర్థం కావట్లేదు. నేను ఎవరితో ఇంత కనెక్ట్ కాలేదు మానసికంగా. కానీ నీ విషయంలో నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను నిన్ను వదిలేసి? నేను ఎందుకు ఇంత పెయిన్ పడుతున్నాను నాకే అర్థం కావట్లేదు. ఏం చేసావు నన్ను? ఎంత వద్దు అనుకుంటున్నా ఉన్నట్టుండి నాలో ఈ మార్పు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆల్ ఆఫ్ సడన్ నీ మీద నాకు ఎందుకు ఇంత ఎమోషనల్గా నేను ఫీల్ అవుతున్నాను? ఎందుకు నీ నుంచి, నీ ఎనర్జీస్ నుంచి, నీ ఆలోచన నుంచి ఇప్పటికి కూడా నేను ఎందుకు బయటకు రాలేకపోతున్నాను? మన ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది నాకు. బట్ నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకో. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు నా లైఫ్లో ఉన్నంత కాలం నాకు రియలైజేషన్ లేదు. ఎండ్ అయిపోయిన తర్వాత మన రిలేషను ఇప్పుడు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఇంతకాలం తర్వాత ఎందుకు నాలో ఈ ఎమోషన్స్ జాగృతం అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంతా అయిపోయింది, ఏం లేదు, మన ఇద్దరి మధ్య ఏం లేదు, అంతా ఎండ్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు పాసిబిలిటీస్ ఏంటి ఎత్తుక్కుంటున్నాను, నీ లైఫ్లోకి తిరిగి రావడానికి అవకాశాలను ఎత్తుక్కుంటున్నాను. ఏం ఉపయోగం? నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నా నుంచి ఎమోషనల్గా దూరం వెళ్ళిపోతున్నావు అని, నీ మీద నాకు ఆ హక్కు లేదు. నేను నిన్ను ఆపే హక్కు లేదు నాకు. ఆ హక్కునే కోల్పోయాను నేను. నిన్ను అలా చూస్తూ
నువ్వు నా దూరంగా వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను. నీకు తెలుసో తెలీదో ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నానో నీకు తెలీదు. ఎంత మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నానో నీకు తెలీదు. నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ లేనట్టే. నా సోల్ మొత్తం నీ దగ్గరే ఉంది. నీ గురించే 24/7 ఆలోచిస్తూ ఉన్నాను. నేను నీ లైఫ్లోకి తిరిగి రావాలి. నేను ఏదైతే నీకు పాస్ట్లో ఇవ్వలేకపోయానో ఆ ప్రేమ, ఆ కేరింగు, ఆ టైము, ఆ ఎమోషన్స్ అవన్నీ మల్టిప్లై అయ్యి తిరిగి నీకు ఇవ్వాలా, నేను అందియాలా. నీ పెయిన్ని ఎంత పెయిన్ ఇచ్చానో నీకు, ఆ పెయిన్ అంతా హీల్ చేయాలి నేను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నీ లైఫ్లోకి రావడానికి ఒక్క అవకాశం ఇవ్వు. భగవంతుడిని కూడా క్షమించమని కోరుకుంటున్నా, నిన్ను క్షమించమని అడుగుతున్నా. క్షమించి నాకు ఒక్క అవకాశం ఇవ్వు నీ లైఫ్లోకి రావడానికి. నేను రైటే, నేను మిస్టేక్స్ చేశాను, నువ్వు అనేది రైటే. నేను చాలా మిస్టేక్స్ చేశాను, అవి దిద్దుకోలేని తప్పులు. కానీ నేను ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నా. నీ గురించి ఇంత ఆలోచిస్తున్నా నేను. ప్రతిరోజు రోజుకి నీ మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఏం యాక్షన్ తీసుకోవాలి? నేను ఉన్న పరిస్థితుల్లో ఇక్కడి నుంచి తప్పించుకొని రాలేకపోతున్నా. వచ్చినా నువ్వు యాక్సెప్ట్ చేస్తావో చేయవో తెలీదు. నువ్వు నీ లైఫ్లోకి మూవ్ ఆన్ అయిపోయావు. నీ లైఫ్లో నన్ను వదిలేసి వెనక్కి వదిలేసి మూవ్ ఆన్ అయిపోయావు. నేను అక్కడే ఉన్నా, నువ్వు ఎక్కడ వదిలేసావో అక్కడే ఉన్నా. కొంతకాలం ఏమన్నా హ్యాపీగా ఫీల్ అయ్యానేమో, వదిలించుకున్నాను. కానీ అది ఎంత పెద్ద మిస్టేక్ అనేది రిలీజ్ అవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది. నేను నీకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముందో నీకు తెలుసు. నేను ఏం అడగకుండానే నువ్వు నాకు అన్నీ చేస్తావు కదా. ఇప్పుడు నా మనసులో ఏముందో నీకు తెలీదా? ఎందుకు నాలో ప్రేమ రోజుకి ఇంత పెరుగుతూ ఉంది నీ మీద? నేను ఏం కర్మ చేసుకున్నాను? ఎక్కడ సంతోషంగా లేను. అందొచ్చిన అవకాశాన్ని, అందొచ్చిన ప్రేమని కాల్దనుకున్నాను. నన్ను నేను ఎంతగా నీ ఆలోచనల నుంచి బయటపడాలని వర్క్లో నిమగ్నం చేసుకొని ఎంత నేను కష్టపడుతున్నా నీ ఆలోచనలు నన్ను వదలటం లేదు. రాత్రి పడుకోవడానికి నిద్ర పట్టట్లా. ఏదో పడుకున్న కలల్లో నువ్వే ఉంటున్నావు. పొద్దున్న లేచిన వెంటనే నీ ఆలోచనే వస్తుంది. నువ్వు నన్ను అడుగుతున్నావు, నాకెందుకు చేసావు ఇలాగా అని నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టే ఉంది నాకు. ప్రతిసారి నాకు క్వశ్చన్ చేస్తున్నట్టే ఉంది. ప్లీజ్, నేను నిన్ను బెగ్ చేస్తున్నా, నీ లైఫ్లోకి నన్ను యాక్సెప్ట్ చేయవా ప్లీజ్. నేను ఎలా ఉన్నానో, నా సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయో నన్నుగా యాక్సెప్ట్ చేయి ప్రస్తుతానికి. ఆ తర్వాత మనిద్దరికి నీ సపోర్ట్ తోటి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం మనం. నేను నీ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నీ ట్రస్ట్ని గెలుచుకోవాలి. నీ నమ్మకాన్ని ఏదైతే కోల్పోయానో ఆ నమ్మకాన్ని నేను గెలుచుకోవాలి అనుకుంటున్నాను. నాలో ఇంకా నేను ఎప్పటికీ నీకు అబద్ధం చెప్పను, ఎప్పుడూ మైండ్ గేమ్స్ ఆడను. పాపోయ్, హెడ్ బాగా పగిలిపోతుంది నొప్పి. ప్లీజ్, నాకు నీ సపోర్ట్ కావాలి, నాకు నువ్వు కావాలి. నన్ను వదిలి దూరంగా వెళ్ళొద్దు ప్లీజ్. రోజు భగవంతుడిని ప్రే చేస్తున్నా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లా. నీకంటూ నీ చుట్టుపక్కల అంతా నువ్వు మంచిదానివి, మంచివాడు కాబట్టి నీ చుట్టుపక్కల అంతా నీకు సపోర్ట్ చేస్తారు. కానీ నాకు ఇక్కడ ఎవ్వరూ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. నా పెయిన్, నా బాధని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, నువ్వు తప్ప. అలాంటి నిన్నే దూరం చేసుకున్నా నేను ఈరోజు. అందుకే ఇంత పెయిన్, అది చెప్పలేని మానసిక క్షోభ. ఇంకా నువ్వు ఎలా పడుంటావు అనేది నేను ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నా. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఐఎమ్ సారీ, లిటరలీ ఐఎమ్ సారీ. ప్లీజ్ కమ్ బ్యాక్, ప్లీజ్ యాక్సెప్ట్ మీ. నేను ఎలా ఉన్నానో నన్ను అలాగే యాక్సెప్ట్ చేయవా ప్లీజ్. నువ్వు లేకుండా నేను బతకలేను. నన్ను వదిలి వెళ్ళిపోవద్దు.
ప్లీజ్ బంగారు, ప్లీజ్. మీ పర్సన్ మీకేం కన్వే చేయాలనుకున్నారో అన్నీ చేశారు. లిటరల్లీ నా తల పగిలిపోతుందమ్మా. లిటరల్లీ ఎంత పాజిటివ్ హ్యాపీ మోడ్లో కూర్చున్నానో రీడింగ్కి, లిటరల్లీ తల చాలా బరువుగా ఉంది. మాడంతాను రైట్ సైడ్ హెడ్ అంత ఎనర్జీస్ నేను క్లియర్ చేసుకోవాలి. ఓకే, రీడింగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. పార్ట్ 1 రీడింగు డిస్క్రిప్షన్లోనూ కమ్యూనిటీలోనూ పెడతాను, చూడండి. ఓకేనా? రైట్. మీ పర్సన్ లిటరల్లీ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నాడమ్మా. రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.